మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎరుకల బస్తీలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. కుటుంబ వివాదం నేపథ్యంలో విజయలక్ష్మి అనే మహిళ తన 65 ఏళ్ల అత్త పద్మావతిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పద్మావతి తీవ్రంగా గాయపడగా ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దాడికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాల మేరకు ఈ రోజు నిర్వహించిన లోక్ భవన్ చలో నిరసన కార్యక్రమంలో వార్డు నెంబర్ 2 అధ్యక్షుడు షేక్ నయీం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు షాహేద్ అలీ, వార్డు నెంబర్ 2 మహిళా అధ్యక్షురాలు యూసఫ్ బాను, యాదగిరి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు చేపట్టిన ఈ నిరసన ర్యాలీని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సంఘీభావం తెలుపుతూ రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిర్వహించారు. విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న లాఠీ చార్జిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులు, శాంతియుత నిరసన తెలిపే హక్కును హరించే చర్యలను వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అండగా నిలుస్తామని నాయకులు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా వార్డు నెంబర్ 2 అధ్యక్షుడు షేక్ నయీం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని, ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. అలాగే జూలై 23న కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురా ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించే కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బుధవారం ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బోనం సమర్పించారు. మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు బోనానికి స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాల మధ్య భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు కొలన్ బాలరెడ్డి, హనుమంతరావు, ప్రవీణ్ రెడ్డి, కట్ట బాలరాం, రాజేష్ ముదిరాజ్, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయిన్పల్లిలోని సాయి గ్రామర్ హై స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్, స్టేషనరీ సామాగ్రి, పాఠశాల ఆయాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తానని ప్రకటించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రత్నమాల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ మహిళా నాయకులు ఫర్హానా మరియు ధనలక్ష్మి పాల్గొన్నారు. లోక్ భవన్ వైపు కాంగ్రెస్ నాయకుల ర్యాలీ చేరుకోగానే పోలీసులు అడ్డుకుని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో పాల్గొన్న కంటోన్మెంట్ మహిళా నాయకులు ఫర్హానా, ధనలక్ష్మిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసేందుకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ బంగారం చోరీ కేసును కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ బృందం బంజారాహిల్స్ పోలీసులతో కలిసి ఛేదించింది. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి మొత్తం 1 కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు హరీష్ మరియు అతని సోదరుడు ఆకాష్ గా పోలీసులు తెలిపారు. హరీష్ హైదరాబాద్ లోని గురుకృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ప్రముఖ జ్యువెలరీ షోరూంలకు బంగారు, వజ్రాల ఆభరణాలను సరఫరా చేసే బాధ్యతలను నిర్వహించేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్యాలయంలోని లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించాలని హరీష్ పథకం రచించి తన సోదరుడు ఆకాష్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేశాడు. జూలై 16న మొదట దొంగతనానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. అనంతరం జూలై 17న కార్యాలయ విద్యుత్ సరఫరాను నిలిపివేసి బాత్రూమ్ గ్రిల్ ను పగులగొట్టి లోపలికి ప్రవేశించిన హరీష్ బంగారు ఆభరణాలను అపహరించి వాటిని తన సోదరుడు ఆకాష్ కు అప్పగించాడు. దొంగతనం అనంతరం తమ గుర్తింపు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర కీలక సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 నిందితులను మంగళహాట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 బంగారు హారాలు, 7 జతల బంగారు చెవిపోగులు సహా మొత్తం 1 కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను యథాతథంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన బృందంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ ఇన్స్పెక్టర్ చంద్ర యాదేందర్, ఎస్ఐ మహమ్మద్ జుహేద్ మరియు వారి సిబ్బందితో పాటు బంజారాహిల్స్ పోలీసులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.